మేడం చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎంచుకొని అంటే ఇళ్లకు చేరికలు జరుగుతున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎట్లా చూస్తారు మీరు దీన్ని? చేరికలు అంటే ఇప్పుడు పార్టీ మీద అభిమానంతో వచ్చేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద విరక్తి వచ్చి కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే ఎందుకు ఇప్పుడు ప్రధానంగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, అధికారంలో ఉంటే ఏమన్నా పథకాలు కావచ్చు ఇంకా ఇతర అంశాల మీద కొంచెం వాళ్ళకు యూజ్ ఉంటుంది కదా అధికారంలో ఉంటే, మరి ఎందుకు ప్రతిపక్షంలోకి వస్తారు? ఒక్కటి కూడా అమలు అవ్వట్లేదు కదా. ఎక్కడ ఏ పథకం అమలు అయింది చెప్పండి మాకు ఒకసారి. ఏ పథకం అమలు అయింది? రీసెంట్ గా సన్న బియ్యం కూడా ఇస్తుండు కదా. సన్న బియ్యం అవి సన్న బియ్యమా అవి దొడ్డు బియ్యమా? అది తీసుకునే వండుకునే వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది ఆ బియ్యం ఎట్లా ఉన్నాయని. ఏమమ్మా మీకు వస్తున్నాయి కదా ఎట్లున్నాయి ఒకసారి అడగండి, బియ్యం పాలిష్ చేసి అవి సన్న బియ్యం అని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ సన్న బియ్యం స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఇవ్వడం వల్ల నిజమైన ఆనందాన్ని చూస్తున్నారు రైతుల కళ్ళలో కావచ్చు ప్రజల కళ్ళలో కావచ్చు అంటుంటారు రేవంత్ రెడ్డి. అది ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, మీకు కూడా తెలుసు ఊర్లలో వెళ్తే ఎట్లా రైతులు ఎట్లా స్పందిస్తున్నారు ఏమనేది మీకు కూడా తెలుస్తుంది. అంటే ఇది ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీ మాటనా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఇదే మాట మాట్లాడారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మాట అది. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు ఎక్కడైనా ఒక్కటన్నా చెప్పండి, ఒక్కటన్నా అయిందా? అసలు ఫ్రీ బస్ ఒక్కటి ఎందుకు అది కొట్టుకొని రావడానికి? పొద్దున్న లేస్తే ఇంకా ఫ్రీ టికెట్ కదా నడు ఆ యాత్రలు ఈ యాత్రలు వెళ్దాం అక్కడిక్కడ ఎంజాయ్ చేయడానికి లాగానే ఉంది కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. 300 రూపాయల సౌదాలు తీసుకుంటేనే బియ్యం ఇస్తున్నాడు ఆయన. 300 రూపాయల సౌదాలు తీసుకుంటేనే బియ్యం ఇస్తున్నాడు. అప్పటి వరకు బియ్యం కూడా ఇస్తలేడు ఆయన. ఇవ్వను అని అంటున్నాడు. అది ఏందో రేషన్ షాప్ లో అడిగితే మీరు పోండి ఎక్కడైనా పోండి అదే అని అంటున్నాడు ఆయన. మరి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం రైతు కాంగ్రెస్ పాలన? మాకు ఏం బాగాలేదు, ఏం తెలుస్తలేదు. మీకు కూడా తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా 6 గ్యారెంటీలలో బస్ ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ లో ఎంత మంది కొట్టుకొని వస్తున్నారు అందులో. జెంట్స్లకేమో టికెట్, లేడీస్కి ఒక సీట్ కూడా లేదు. సీట్ లేకుంటే నిలబడుకొని రావాలా. పిల్లలు ఎండలో చేస్తున్నారు. ఏముంది రైతులకు ఏముంది? ఏం లేదు. రైతు బంధు ఏది? కళ్యాణ లక్ష్మి ఏది? షాదీ ముబారక్ ఏదండి? ఏది ఇంతవరకు రాలేదు. షాదీ ముబారక్ తీసేసిండు. స్కాలర్షిప్ రాలేదు మా పాపకి. 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు స్కాలర్షిప్ లేదు. అప్లై చేస్తే కూడా రాలేదు మా పాపకి. ఉమేగా కాలేజ్. మరి ఇప్పుడు ఏం అడగట్లేరు? విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా మీకు మన ఇప్పుడు రాష్ట్రానికి? ఎవరు? మాకు రాజన్ననే తెలుసు, ఎవరు తెలియదు. ఇక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉండు మరి ఇస్తాడు కదా ఇంకెక్కువ. ఏడ ఇస్తున్నాడు? ఏమి ఇస్తున్నారు? మేము కష్టం చేసుకుంటేనే మాకు కూలీ, లేకపోతే లేదు. దొడ్డు బియ్యమే కానీ పాలిష్ చేసిస్తారు. అది అది సన్న బియ్యం వస్తలు కాదు, పాలిష్ చేసిస్తారు. అందరికి జనాలను నమ్మిస్తారు. అట్లా జనాలను చాలా నమ్మిస్తారు. ఏం లేదు, చాలా మంది ఒక్కొక్కటి బయట పడుతుంది. ఇప్పుడిప్పుడే కదా ఇవ్వడం, అన్ని బయట పడుతున్నాయి. తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చాలా మందికి తెలిసింది చాలా మందికి అయితే. అట్లా అవి దొడ్డు బియ్యమే. ఏం చెప్తావు? అట్లా మోసం చాలా చేయొద్దు కదా. ఇస్తే సన్న బియ్యం ఇవ్వు, లేకపోతే ఈ పాలిష్ చేయడం తప్పు కదా. అట్లా అని అంటున్నారు. చాలా తప్పు. అస్సలు దొడ్డు బియ్యమే పాలిష్ చేసి ఇస్తుంటారు. ఎందుకంటే అవి మనం ఇట్లా చూస్తుంటే సేమ్ దొడ్డు బియ్యం లానే ఉంది. అట్లా నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే ఇవ్వకు. కానీ మోసం అది. జనాలను మోసం చేపించి ఓట్లు చేయడము అవన్నీ చేయడం చాలా తప్పు కదా. గెలిచే వరకు ఒకటి గెలిచడం మంచి స్కీములు పెట్టిన పథకాలు 2500 అని అది ఇది అని వేసామని ఏం చేయలేదు. ఏం చేసిండు? ఒక 2-3 చేసిండు అంతే. చేసింది ఏం లేదు. కానీ సన్న బియ్యంలో మాత్రం చాలా మోసం అది. కానీ ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పిండ్రు కదా, అదే ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి ఏం మంచిగా ఇవ్వట్లేదు కదా. అది చేసేదేదో సరిగా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏం తక్కువైనా ఇప్పుడు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకేం నచ్చట్లేదు. ఏం చేస్తలేదు. మేము అడగలేదు కదా ఫ్రీ బస్ మేము అడగలేదు కదా ఫ్రీ బస్ పెట్టమని. వేస్ట్ అది. అడగకుండా ఇవ్వద్దు పథకాలు ఇవ్వద్దని అంటలేం. మేము అమలు చేసినవి సరిగా చెయ్యాలా అట్లా అంటున్నాం. ఇప్పుడు మీకు 2500 అని చెప్పి ఇంటికాడ ఉన్న వాళ్ళకి అంటుండు, 4000 ఏమో అత్తలకు అంటుండు, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇంకెందుకు అయితే ఇంకా
ఫిబ్రవరి ఇప్పుడు దాకా రాలే మా మదర్కి అయితే పెన్షన్ రాలేదు అసలు 2 months నుంచి రావట్లేదు. పెన్షన్ కూడా పెంచిందంట కదా. పెన్షన్ కానీ అసలు రావట్లేదు పెన్షన్. మా మదర్కి జనవరి వచ్చింది, ఇంకా ఫిబ్రవరి ఇప్పుడు దాకా ఇంకా రాలేదు. పెన్షన్ లేట్ పడుతుంది. అడిగినా ఏం చెప్తారు వాళ్ళు, ఏం చెప్తారు? ఫ్రీ బస్సులు పెడుతున్నారు అనవసరంగా, బస్సులో అందరు కింద పడిపోతున్నారు. బస్సులో రెస్పెక్ట్ అయ్యింది, చులకనగా చూస్తున్నారు అందరు బస్సులో ఉన్న వాళ్ళని. బాయ్స్ అందరికి అంటున్నారు మీకు ఫ్రీ బస్సు, మీరు ఖాళీ ఎట్టయినా వయసు వస్తారు. అనవసరంగా పెట్టారు ఫ్రీ బస్ అయితే. అసలు మా దానికైతే యంగ్స్టర్ గా చెప్తున్నాం మేమైతే అందరం. ఒక్కరికి బస్సు యువతకి ఏమనిపిస్తా ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు కొంచెం ప్రాధాన్యత దొరికిందని చెప్తారు. లేదు, దొరకలేదు చెప్తారు మంచిగా. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడైతే వచ్చినప్పటి నుంచి మొత్తం పోయింది అసలు. మొత్తం అసలు ఎక్కడ మంచిగా చూడట్లేదు. గర్ల్స్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మీకు ఫ్రీ బస్సే కదా, మీరు ఫ్రీ బస్కి వచ్చేస్తారు కదా, బాయ్స్ కష్టపడుతున్నారు అంటున్నారు. గర్ల్స్కి ఎంత కష్టం అవుతుందో మాకు బస్సులో తెలిసిపోతుంది. బస్సులు సఫిషియంట్ లేదు, బస్సెస్ ఆపట్లేదు ఎక్కడ అసలు. బస్సులు కూడా మీకు ఫ్రీ బస్సు, మీరు ఏందమ్మా మీరు ఏ బస్సులు ఎక్కొచ్చండి అంటున్నారు. మేము 4 o'clockకి బయలుదేరితే మేము ఇంటికి రానికి 7 అవుతుంది 8 అవుతుంది, మాకు బస్సులు ఆపట్లేదు. మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? అది అసలు ఏ మంచి ఏం మారలేదు, ఇంకా వర్స్ట్ గా తయారైంది. గతంలోనే బాగుండే. ఇంకా ఇప్పుడు మనకు స్వయంగా సీఎం ముఖ్యమంత్రి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నాడు కదా. లేదు లేదు, ఏం మంచిగా ఏం జరగట్లేదు అసలు, ఏం మంచిగా చెప్పట్లేదు అసలు. అసలు అనవసరంగా నేను ఇది పెట్టాను అనుకున్నా. ఫ్రీ బస్ అయితే అనవసరంగా పెట్టాము. మేము తిట్లు తింటున్నాం బస్ ఎక్కేసరికి. అంకుల్ వాళ్ళందరూ మీకు ఫ్రీ బస్సులు ఇవ్వండి ఇడికి వెళ్ళని అంటున్నారు. మాకు పాస్లు ఎట్టుకెళ్ళినప్పుడే ఇంకా మంచిగా ఉండే అని మాది. రెస్పెక్టే లేదు లేడీస్కి రెస్పెక్ట్ లేనప్పుడు ఎందుకండి? మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తుంటారు. ఏం చేస్తున్నాడు? ఏం లేదు. అవన్నీ మరి ఏం చెప్తావు ఫైనల్ గా? ఇప్పుడు సంవత్సరాన్నర దాటిపోయింది కాంగ్రెస్ వచ్చింది, మాకు కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది. అదే బాగుందా? రేవంత్ ప్రభుత్వం మాకేం నచ్చట్లేదు. చేసేటి ఏవో కొంచెం అమలు చేస్తే బాగుంటుంది.